వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి అనకాపల్లి నుంచి టికెట్ దొరికిందనమాట. ఎక్కడి నుంచి జర్నీ చేద్దాం, ఒక స్పెషల్ ట్రైన్ చూపిస్తాను రండి. ఇది అనకాపల్లి రైల్వే స్టేషన్ అవుట్లుక్ మన అనకాపల్లి బోర్డ్. అండ్ ఇది మన డిస్ప్లే 17044 అనకాపల్లి సికింద్రాబాద్. ఇదే మన ట్రైన్. అండ్ ఇది అనకాపల్లి స్టేషన్లో పెట్టిన శారదా బ్రిడ్జ్ అనమాట అనకాపల్లి. అలాగే ఇటుపక్క చూస్తే జాగిరి బెల్లం ఫేమస్ కదా. అండ్ ప్లాట్ఫామ్ మీద అడుగు పెట్టగానే లోగో కనిపించింది. అండ్ ఈ ట్రైన్ రేక్ షేరింగ్, సికింద్రాబాద్ లోకమాన్య తిలక్ దురంతో ట్రైన్నే రేక్ షేరింగ్ చేస్తూ అనకాపల్లి సికింద్రాబాద్ స్పెషల్ ట్రైన్ కింద రన్ చేస్తున్నారు. ఇది మొత్తం LHP కోచెస్ ఉన్నాయి. అండ్ మధ్యలో హంసఫర్ బోగిని కూడా తెచ్చి తగిలించారనమాట మన ట్రైన్కి. అండ్ మన ట్రైన్ జర్నీని అయితే స్టార్ట్ చేద్దాం. ఎక్కువసేపు ఉండదు, 2-3 స్టేషన్స్ వరకే వీడియో మనం షూట్ చేయడం జరిగింది. మెయిన్ కారణం ఏంటంటే ఈ ట్రైన్ జర్నీ నేను చేద్దాం అనుకున్నప్పుడు ఆ కోచ్ పొజిషన్ కానీ, అది LHB రేఖ లేకపోతే ICF రేఖ అండ్ కోచ్ కాంపోజిషన్ ఇవేమీ నాకు తెలియదు అనమాట. యూట్యూబ్లో సెర్చ్ చేసినా దొరకలేదు. నేనేమనుకున్నానంటే ఇలా వీడియో తీసి పెట్టడం వల్ల వేరే వాళ్ళు ఎవరికైనా మన వీడియో ఉపయోగపడుతుందని పెడుతున్నాను. సో ఎంజాయ్ ద వీడియో. And this is Anakapalli Sharda River. అండ్ మన నెక్స్ట్ స్టేషన్ ఎలమంచిలి స్టేషన్లోకి వచ్చేసాం. అండ్ చెప్పాను కదా, స్టేషన్స్ అన్నీ రెనోవేషన్లో ఉన్నాయి. ఫ్యూచర్లో రైల్వే స్టేషన్స్ కూడా ఒక మంచి ప్రీమియం లుక్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది మన గవర్నమెంట్. అండ్ అందులో భాగంగా ఇలా ఉందన్నమాట ఎలమంచిలి రైల్వే స్టేషన్. అండ్ నెక్స్ట్ మనం తుని రైల్వే స్టేషన్లోకి ఎంటర్ అయ్యాం. అండ్ దిస్ ఈజ్ తుని. అండ్ ఇక్కడతో మనం వీడియో ఎండ్ చేస్తున్నాం. జనరల్గా స్పెషల్ ట్రైన్ అంటే లేట్గా వెళ్తుంది అని అపోహ ఉంది, బట్ ఈ ట్రైన్ మాత్రం ఆన్ టైం నన్ను సికింద్రాబాద్ డ్రాప్ చేసింది. అండ్ ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.